అర్హులైన పేదలకు రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూపాలపల్లి పట్టణంలోని స్థానిక రావి నారాయణ రెడ్డి భవన్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ కమిటీ సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా పార్టీ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పలుసార్లు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడమే తప్ప ఆ హామీ నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మరి ఈరోజు భూపాలపల్లి పట్టణ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాష్ట్రంలో గత ప్రభుత్వం 4 సంవత్సరాలు అవుతుంది రేషన్ కార్డులు మంజూరు చేయలేక, ఈ ప్రభుత్వం 10 నెలలు అవుతుంది రేషన్ కార్డులు మంజూరు చేయలేక, ఈ నెల అక్టోబర్ 3వ తేదీన రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి అధికారికంగా ప్రకటించిన ఇంతవరకు దాన్ని ఊసి ఎత్తినటువంటి పరిస్థితి. దాదాపు కొన్ని లక్షల మంది ఈరోజు లబ్ధిదారులు ఎదురు చూస్తున్నా కూడా దసరా కానుక అన్నారు, దసరా పండుగ కూడా అయిపోతుంది, అయినా కూడా పేద ప్రజలకు ఇంతవరకు రేషన్ కార్డు మంజూరు చేయలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి భూపాలపల్లి పట్టణంలో మరి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నిలుపుకోవడంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పూర్తిగా విఫలం చెందడం జరిగింది. ఎందుకంటే పట్టణ అభివృద్ధి కోసం అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సిపిఐ భగత్ సింగ్ కాలనీలో ఏర్పాటు చేసుకొని 2 సంవత్సరాలు అవుతుంది ఇళ్ల నిర్మాణం. దాదాపు 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. వెంటనే వారికి ఇంటి నెంబర్లు కేటాయించాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ దసరాకు సంబంధించి ప్రతి మహిళలకు 500 రూపాయలు కానుక ఇస్తా అని చెప్పేసి మరి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ కూడా మరి నిలుపుకోలేదు. మరి గత ప్రభుత్వం దసరా కానుక మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం చీరల పంపిణీ కాకుండా 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మరి మర్చిపోయినటువంటి సందర్భం ఉంది. అంతేకాకుండా మరి బీసీ బంధు కానీ, దళిత బంధు కానీ, అంబేద్కర్ యోజన పథకం వెంటనే అమలు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం.